హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్. ముందు క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 11.1లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం. సో ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ కాస్ ఏ ఈక్వల్ టు 12/13 దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ ట్యాన్ ఏ. కాస్ ఏ ఈక్వల్ టు 12/13 అన్నాడు. అయితే సైన్ ఏ ట్యాన్ ఏ విలువలను కనుగొనమన్నాడు. ఇక్కడ మనము కాస్ యొక్క రేషియోని ఒక లంబకోణ త్రిభుజంలో తీసుకున్నాం అనుకో. ఏ బి సి ఒక లంబకోణ త్రిభుజంలో ఏ దగ్గర ఉన్న కోణం దృష్ట్యా కాస్ థీటా విలువ ఎలా తీసుకుంటాము? ఆసన్న భుజము బై కర్ణం. కాబట్టి ఏబి 12 అవుతుంది, ఏసీ కర్ణం 13 అవుతుంది. మనకు బీసీ విలువ, ఎదుటి భుజం విలువ తెలియదు. సో ఇక్కడ మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకు బీసీ విలువ కావాలి కాబట్టి బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ అంటే 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. 13 13ల 169, 12 12ల 144. 169లో 144 తీసేయండి. 9లోంచి 4 తీసేస్తే 5, 6లోంచి 4 తీసేస్తే 2, అంటే 25 వచ్చింది. ఇది బీసీ స్క్వేర్ విలువ. బీసీ ఈక్వల్ టు స్క్వేర్ నవతలు పంపిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 25, 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 5 5 = 25 కాబట్టి బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ విలువను 5గా తీసుకుంటాం. 3 భుజాల విలువలు తెలిసిపోయాయి కాబట్టి మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియోనైనా సులభంగా కనుక్కోవచ్చు. సో సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్. కాబట్టి కోణానికి ఎదుటి భుజం 5, కర్ణము 13 కాబట్టి 5/13 అవుతుంది. అదేవిధంగా ట్యాన్ ఏ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము కాబట్టి 5/12 అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి 5/12 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ రేషియో ఇచ్చినా కూడా కనుక్కోవచ్చు. అంటే కొసికెంట్ ఏ కానీ, సీకెంట్ ఏ కానీ, కాట్ ఏ కానీ ఏ విలువను అడిగినా మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తెలుసు కాబట్టి వాటి ఆధారంగా ఆ విలువలను ఇలా తెలియజేయచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇఫ్ 3 tan A ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ కాస్ ఏ. ఇక్కడ మనకు 3 tan A ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. అంటే 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి tan A ఈక్వల్ టు 4/3 అవుతుంది. ట్యాన్ ఏ యొక్క రేషియోని ఒక లంబకోణ త్రిభుజంలో సూచించినట్లయితే ఏ బి సి ఏ దగ్గర కోణం దృష్ట్యా ఎదుటి భుజము 4, ఆసన్న భుజము 3. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకు కర్ణం కనుక్కోవచ్చు కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఏబీ వాల్యూ 3 కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ 4 కాబట్టి 4 స్క్వేర్. 3 3 = 9 ప్లస్ 4 4 = 16. 9 + 16 25 అవుతుంది. సో ఇది ఏసీ స్క్వేర్ విలువ. ఏసీ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఏసీ వాల్యూ ఎంత వస్తుంది?
5 అవుతుంది. 5 5 జా 25 కాబట్టి. సో ఈ విలువను 5గా తీసుకుంటాం. 3 భుజాల విలువలు తెలిసాయి కాబట్టి మనము ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోనైనా సులభంగా రాసియచ్చు. కానీ మనకు సైన్ ఏ కాస్ ఏ విలువలను కనుగొనమన్నాడు కాబట్టి సైన్ ఏ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఎదుటి భుజము 4 బై కర్ణము 5. అదేవిధంగా కాస్ ఏ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము 3, కర్ణము 5 కాబట్టి 3/5గా రాసుకుంటాం. ఈ విధంగా ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోనైనా సులభంగా తెలపగలం. నెక్స్ట్ 6th ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ, if angle A and angle X are acute angles such that cos A equal to cos X, then show that angle A equal to angle X. ఇచ్చిన త్రిభుజాలు ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ XYZలలో యాంగిల్ ఏ, యాంగిల్ ఎక్స్లో అల్పకోణాలు. అదేవిధంగా కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్కు సమానం. అయితే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపండి అని అన్నాడు. 2 లంబకోణ త్రిభుజాలను తీసుకుందాం. ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం, XYZ ఒక లంబకోణ త్రిభుజం. ఈ 2 లంబకోణ త్రిభుజాల్లో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపండి. అయితే ఎప్పుడు అంటే కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయినప్పుడు ఈ 2 సమానం అని చూపండి అని అన్నాడు. ఈ ఏ దృష్ట్యా కాస్ ఏని ఎలా రాసుకుంటాము? ఆసన్న భుజము బై కర్ణము అంటే ఏబి బై ఏసి ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంటే ఎక్స్ దృష్ట్యా ఆసన్న భుజము బై కర్ణము అంటే XY బై XZ. ఈ 2 భుజాల నిష్పత్తిని ఒక స్థిరాంకం K అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? ఏబి బై ఏసి అనేది Kకి సమానం అవుతుంది కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఏసీ అవుతుంది. అదేవిధంగా XY ఈక్వల్ టు K ఇంటూ XZ అవుతుంది. వీటి ఆధారంగా ఏబి బై XY తీసుకున్నామంటే K ఇంటూ ఏసీ బై K ఇంటూ XZ అవుతుంది. అంటే ఏబి బై XY ఈక్వల్ టు ఏసీ బై XZ సమానం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. ఈ 2 లంబకోణ త్రిభుజాలను పైథాగరస్ సిద్ధాంతం ఆధారంగా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అవుతుంది. బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబికి బదులుగా K ఇంటూ ఏసీ రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ K ఏసీ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ K స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ని కామన్ చేస్తే 1 మైనస్ K స్క్వేర్ మిగులుతుంది. బీసీ విలువ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ అంటే ఏసీ ఇంటూ 1 మైనస్ K స్క్వేర్ అనేది రూట్ని కలిగి ఉంటుంది. XYZ త్రిభుజంలో కర్ణము XZ స్క్వేర్ ఈక్వల్ టు XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్. ఇక్కడ YZ స్క్వేర్ ఈక్వల్ టు
ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. అంటే వైజెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్. ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై అంటే కే ఇంటూ ఎక్స్జెడ్ కాబట్టి కే ఎక్స్జెడ్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఎక్స్జెడ్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్జెడ్ స్క్వేర్ కామన్ చేసామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్జెడ్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ అవుతుంది. వైజెడ్ విలువ కావాలి అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్జెడ్ స్క్వేర్ కాబట్టి ఎక్స్జెడ్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ అనేది మాత్రమే రూట్ని కలిగి ఉంటుంది. బీసీ వైజెడ్ భుజాల నిష్పత్తిని అంటే బీసీ బై వైజెడ్ తీసుకున్నామంటే ఏసీ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ బై ఎక్స్జెడ్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ కే స్క్వేర్ అవుతుంది. ఈ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1లో ఒకసారి చూడండి. ఏసీ బై ఎక్స్జెడ్ అనేది ఏబీ బై ఎక్స్వైకి సమానమైంది. ఈక్వేషన్ 2లో ఏసీ బై ఎక్స్జెడ్ అనేది బీసీ బై వైజెడ్కు సమానమైంది. ఈ రెండింటిని ఆధారంగా ఏసీ బై ఎక్స్జెడ్ అనేది బీసీ బై వైజెడ్కు సమానం, అదేవిధంగా ఏబీ బై ఎక్స్వైకు సమానం. అంటే 3 భుజాల నిష్పత్తులు సమానంగా ఉన్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్. అంటే ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్లు స్వరూప త్రిభుజాలు అవుతాయి. స్వరూప త్రిభుజాలలో సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి పరిశీలించి ఈ సమస్యను బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ మరొక క్లాసులో కలుద్దాం. థ్యాంక్ యూ.